మన కంపెనీ స్థాపించడం వల్ల మనకు కొన్ని లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. మనకు నెలకు ఇంత ఖర్చు అయ్యేది మన వెస్టేజ్లో ఇస్తే 5 నెలల పీరియడ్ వస్తుంది. మనకు ఒక షాప్లో కొంటాం ఏదైనా వస్తువు, ఒక 100 రూపాయల షాప్ కొంటాం. కానీ ఫ్యాక్టరీ వాడు ఏం చేస్తాడు, 40 రూపాయలకే తయారు చేస్తాడు. కానీ మిగతా 60 రూపాయలు ఎటు పోతుంది? మధ్యవర్తులు. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నామండి, కస్టమర్స్ మనం ఉన్నాం. ఇది రిటైల్ షాపు, ఇది హోల్సేల్, డిస్కౌంటర్, ఇది ఎడిషన్. ఇంకా 20 రూపాయలు ఎటు పోతుందంటే అడ్వర్టైజ్మెంట్, టీవీలో వేయడం వల్ల పోతుంది. కానీ ఈ 60 రూపాయలు ఏదైతే వస్తుందో అది మన అకౌంట్లోనే వేయబడుతుంది. ఇప్పుడు మనం పోతున్నాయి 60 రూపాయలు, కానీ మనకి ఎట్లా వస్తున్నాయి అంటే మన కంపెనీ డైరెక్ట్ షేరింగ్ అన్నట్టు. ఇది అడ్వర్టైజ్మెంట్ అది మనం ఇస్తే నమ్మరు. టీవీలో సినిమా హీరోలు చెప్తేనే నమ్ముతారు. కానీ పబ్లిక్లల్లా సినిమా హీరోల మీద చూపించే ఇంట్రెస్ట్ పబ్లిక్ మీద చూపిస్తారండి. అది మనం డైరెక్ట్ సెల్లింగ్. ఎన్ని ఫ్యాక్టరీ, మీరు అమ్మకాల దాసులు, ఏదైనా ఉంటే అది మనమే తీసుకోవాలి అని నేనే చెప్తా. ఏదైనా ఖర్చు అయిందో అది మన కంపెనీ ఉండే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఉందో అది మన అకౌంట్లోనే వేయబడుతుంది. నెక్స్ట్, ఇది మనం చేస్తున్న పనులు టైం పీరియడ్, జాబ్ పీరియడ్ అవన్నీ ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్, 9 రకాల ఆదాయ పనులు ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. షాప్ చేంజ్ చేయడం వల్ల, తీసుకోవడం వల్ల వస్తుంది. అట్లా ఇది మన టర్న్ ఓవర్ చేయడం జరుగుతుంది. డ్రీమ్స్ అనేది నెరవేరుతాయి. ఇప్పుడు 10 రూపాయల వస్తువు మనం 4000 మంది తీసుకున్నాం అనుకో, అది మన అకౌంట్లో 10 మంది 4000 సామాన్ నలుగురు చెప్పారు అనుకో, 4000 సామాన్ వస్తుంది. అదే 400 మంది 40,000 మంది చెప్తే మన అకౌంట్లో 40,000 టర్న్ ఓవర్ వేస్తుంది. అదే వాళ్ళు చెప్తారు అనుకో, 4 లక్షల టర్న్ ఓవర్ మన అకౌంట్లో వేయడం జరుగుతుంది. అది మనం లేకపోయినా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఇస్తుంది, ఇవ్వడం జరుగుతుంది. ఇది 2000 చెప్పడం జరుగుతుంది సార్. ఇది మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ చూడండి మేడం. పీవీస్, నూనె వస్తువు, టాయిలెట్ క్లీనర్, షాంపూ, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. చాపత్తా, ఇవన్నీ